దేశీయ విమానయాన రంగంలో ఇండిగో సంక్షోభం తర్వాత భారత ప్రభుత్వం మేల్కొని కొన్ని చర్యలకు ఉపక్రమించిందన్నమాట. ఈ క్రమంలో ఏంటంటే ఇండిగో కావచ్చు, ఎయిర్ ఇండియా, అదర్ విమానయాన సంస్థలు ఏంటంటే దాదాపు ఇండిగో వాళ్ళదే 65% విమానాలు గాల్లో ఎగురుతాయి. 1,00,000 మంది ప్రయాణం చేస్తున్నారు ఎగ్జాంపుల్ అనుకుంటే, అందులో 65% మంది ప్రయాణికులు ఓన్లీ ఇండిగో, తర్వాత ఎయిర్ ఇండియా, తర్వాత అదర్ కంపెనీస్ వస్తారు. ఈ ఇండిగో, ఎయిర్ ఇండియా అలోన్ దాదాపుగా 90% షేర్ చేసుకుంటున్నారు. అంటే 100 మంది ఫ్లైట్లో వెళ్తున్నారంటే అందులో 90% మంది ఎయిర్ ఇండియా, ఇండిగోలోనే ఉంటారు. సో ఈ ఇండిగో వృత్తాధిపత్యాన్ని తగ్గించాలి, అలా మోనోపోలీని చేయాలంటే కొత్తగా ఏమైనా విమానయాన సంస్థలు రావాలి, కొత్త ఫ్లైట్స్ గాల్లో ఎగరాలి, ప్రయాణికులకి ఈ పోటీ ఒకటి క్రియేట్ అయింది అనుకోండి, విమానయాన సంస్థల మధ్య పోటీ క్రియేట్ అయితే టికెట్ ధరలు, విమాన టికెట్ ధరలు కూడా దిగొస్తాయి. ఈ ఉద్దేశంతో భారతదేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక 3 కొత్త సంస్థలకి పర్మిషన్ ఇచ్చాడు. ఈ 3 సంస్థలు వచ్చేసి అందులో షెంక్ ఎయిర్, ఆల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ప్రెస్, ఈ 3 కంపెనీలకి పౌర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, ఎన్ఓసిని జారీ చేశారు. త్వరలో ఈ 3 సంస్థలు కూడా తమ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నాయి. ఈ సంస్థలు కూడా రావడం వల్ల ఏమవుతుందంటే కొంత ప్రయాణికులకు వెసులుబాటు కలుగుతుంది, ఎంపికల ఆప్షన్స్ కూడా మారిపోతుంది. కొత్తగా రావడం వల్ల కొంత కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది, వాళ్ళ మధ్యలో ఒక పోటీతత్వం క్రియేట్ అయ్యి టికెట్ ధరలు కూడా దిగి వచ్చే అవకాశం ఉందని చెప్పి విమానయాన సంస్థ వాళ్ళు, పౌర విమానయాన శాఖ వాళ్ళు భావిస్తున్నారు.